యూట్యూబ్ ఓపెన్ చేసి మల్టిపుల్ వీడియోస్‌ని చూసి విసిగిపోయి, కన్‌ఫ్యూజ్ అయ్యి ఇవంతా కాకోకుండా జస్ట్ మీరు మీ ర్యాంక్‌ని, అలాగే మీ కేటగరీని మీరు ఏదైతే ప్రిఫర్డ్ ఉన్న ఏరియాస్ ఇఫ్ ఇన్ కేస్ నాకు ఈ డిస్ట్రిక్ట్‌లోనే కావాలని చెప్పేసి కొంతమంది అంటారు. ఆ డిస్ట్రిక్ట్ కానీ అలా ఒక ఫిల్టర్ అంటే ఆ ప్రియారిటీస్ తోటి నీకు తగ్గట్టుగా, నీ ర్యాంక్‌కు తగ్గట్టుగా మంచిగా కొన్ని కాలేజెస్ మీ కళ్ళ ముందే కనిపిస్తే ఎలా ఉంటది? చాలా బావుంటది కదా! హలో! హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో అయితే మీ ముందుకు తీసుకొనొచ్చాను. యాక్చువల్‌గా ఇంకొన్ని రోజుల్లో ఎంసెట్ రిజల్ట్ అయితే రాబోతున్నాయి. ఈ ఎంసెట్ రిజల్ట్ వస్తుండగా ఇంటర్ పాస్డ్ అవుట్ అయిన స్టూడెంట్స్ ఏదైతే బీటెక్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళలో అయితే ఆల్రెడీ ఒక టెన్షన్ అయితే మొదలైంటది. టెన్షన్ అలాగే కన్‌ఫ్యూజన్ అయితే ఏ కాలేజ్‌లో జాయిన్ అవ్వాలి? నాకు ఏ ర్యాంక్ వస్తది? ఏ కాలేజ్‌లో సీట్ వస్తది నాకు? కౌన్సెలింగ్ ఎలా? ఏంటి? అని చెప్పేసి ఫుల్ కన్‌ఫ్యూజన్‌లో ఉంటారనమాట. ప్రీవియస్‌గా నేను కూడా ఆ స్టేజ్ నుంచే వచ్చాను. ఒకానొకప్పుడు ఏదైతే ఎంసెట్ రిజల్ట్ వచ్చినప్పుడు అప్పుడు ఫుల్ కన్‌ఫ్యూజన్. నాకొచ్చిన ర్యాంక్‌కి ఏ కాలేజు కౌన్సెలింగ్‌లో పెట్టుకోవాలి? ఏ కాలేజ్ నా ర్యాంక్ వర్త్ అంటే ఇఫ్ ఇన్ కేస్ ఇప్పుడు ఫర్ సపోజ్ నా ర్యాంక్ చూసుకున్నట్లయితే ఒక 60,000 అనుకుందాం. ఇప్పుడు నాకు 60,000 వచ్చిందంటే నాకు ఏ కాలేజ్ పర్ఫెక్ట్ ఉంటది? అంటే ఇఫ్ ఇన్ కేస్ మనకు 60,000 వచ్చి 1,00,000 కాలేజ్‌లో జాయిన్ అయ్యామంటే అది చాలా రిగ్రెట్. అంటే మనకంటే ఎక్కువ ర్యాంక్ వచ్చిన కాలేజ్‌లో మనం జాయిన్ అయ్యామంటే మనం తెచ్చుకున్న మార్క్స్‌ని బూడిదలో పోసినట్టే. సో దట్ మనం ఏదైతే కౌన్సిలింగ్ పెట్టుకుంటామో, ఏదైతే కాలేజెస్‌ని మనం కౌన్సిలింగ్ లిస్ట్‌లో పెట్టుకుంటామో దాన్ని మోస్ట్ వైస్‌లీగా మనం చూసుకోవాలి. బట్ కానీ మనకి ఈ కాలేజెస్ లిస్ట్ కానీ మనం ఏ కాలేజ్‌లో జాయిన్ అవ్వాలి, ఏ కాలేజ్‌లో అయితే మనకి సీట్ వస్తదో క్లారిటీ అయితే లేదు. సరే యూట్యూబ్‌లో చూసుకున్నట్లయితే మల్టిపుల్ వీడియోస్ అయితే ఉన్నాయి. ఎలా అంటే ఆంధ్రప్రదేశ్‌లో టాప్ మోస్ట్ కాలేజెస్, టాప్ 10 కాలేజెస్ అని చెప్పేసి లేదా పర్టిక్యులర్ డిస్ట్రిక్ట్ ఈ డిస్ట్రిక్ట్‌లో టాప్ కాలేజెస్, ఈ కేటగిరీకి ఈ టాప్ కాలేజెస్ ఉన్నాయని చెప్పేసి లేదా అంటే ఎలా చెప్తారంటే జస్ట్ యావరేజ్‌గా ఇప్పుడు సపోజ్ ఇప్పుడు చిత్తూరు డిస్ట్రిక్టే తీసుకుందాం. ఆ చిత్తూరు డిస్ట్రిక్ట్‌లో టాప్ కాలేజెస్ అంటే ఎలా చెప్తారంటే ఈ కాలేజ్‌లో అయితే యావరేజ్‌గా ఈ కేటగిరీ వాళ్ళకి ఇంత నుంచి ఇంతవరకు వస్తదని అంటే జస్ట్ యావరేజ్‌గా చెప్తారనమాట. బట్ కానీ ఇఫ్ ఇన్ కేస్ మనకే ఒక మెంటర్‌లా గాని, ఎవరన్నా ఒక అన్నలా గాని గైడెన్స్ ఇచ్చి, "అన్న నాకిలా వచ్చింది. మేబీ ఒక 40,000 నాకు ర్యాంక్ వచ్చిందన్న. మా కేటగిరీ ఇదన్న. నాకు ఏ కాలేజ్ బెటర్‌గా ఉంటది? ఏ కాలేజ్‌లో జాయిన్ అయితే వర్తీగా ఉంటది." మెయిన్ థింగ్ అది కదా! ఎందుకంటే మనం బీటెక్‌లో జాయిన్ అయిన తర్వాత లైఫ్ మొత్తం అదే డిసైడ్ అయితది మనకి. ఎలాంటి జాబ్ రావాలి? ఎలాంటి అట్మాస్ఫియర్ ఉండాలి? సో దట్ ఇలా మనకంటూ ఒక మెంటర్ ఉండి మనకు వచ్చిన ర్యాంక్‌కి, మన కేటగిరీకి ది బెస్ట్ కాలేజెస్‌ని సజెస్ట్ చేస్తే ఎలా బావుంటది కదా! సో దట్ మీరు అంటే యూట్యూబ్ ఓపెన్ చేసి మల్టిపుల్ వీడియోస్‌ని చూసి విసిగిపోయి, కన్‌ఫ్యూజ్ అయ్యి ఇవంతా కాకోకుండా జస్ట్ మీరు మీ ర్యాంక్‌ని, అలాగే మీ కేటగరీని మీరు ఏదైతే ప్రిఫర్డ్ ఉన్న ఏరియాస్ ఇఫ్ ఇన్ కేస్ నాకు ఈ డిస్ట్రిక్ట్‌లోనే కావాలని చెప్పేసి కొంతమంది అంటారు. ఆ డిస్ట్రిక్ట్ కానీ అలా ఒక ఫిల్టర్ అంటే ఆ ప్రియారిటీస్ తోటి నీకు తగ్గట్టుగా, నీ ర్యాంక్‌కు తగ్గట్టుగా మంచిగా కొన్ని కాలేజెస్ మీ కళ్ళ ముందే కనిపిస్తే ఎలా ఉంటది? చాలా బావుంటది కదా! అలా చెప్తే అలా లిస్ట్ మన దగ్గర ఉంటే ఒక ఐడియా వస్తది కదా! సో దట్ దీనికోసం నేనేం చేశానంటే ఒక వెబ్‌సైట్ క్రియేట్ చేశా. ఆ వెబ్‌సైట్‌లో ఎలా అంటే మీకు కావాల్సిన డీటెయిల్స్ ఏవైతే మీ దగ్గర ఉన్న డీటెయిల్స్‌ని అక్కడ ఇచ్చి, మీకు కావాల్సిన డీటెయిల్స్ మొత్తం గెయిన్ చేయొచ్చనమాట. నేను అది మీకు వెబ్‌సైట్‌ని చూపిస్తూ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఓకే. ఇదే అనమాట వెబ్‌సైటు. ఇది నేను డెవలప్ చేసిన వెబ్‌సైటు. ఈ వెబ్‌సైట్ ఏంటంటే యాక్చువల్‌గా ఈ వెబ్‌సైట్‌లో ప్రీవియస్‌గా ఒక పీడీఎఫ్ ఉందనమాట. ఆ పీడీఎఫ్ ఏంటంటే 2024లో కాలేజెస్‌లో ఉన్న కట్ ఆఫ్ ర్యాంక్స్ అనమాట. అంటే ఈ కాలేజ్‌లో ఇంత కట్ ఆఫ్ ర్యాంక్ ఉంది. అంటే ఇప్పుడు సీఎస్‌ఈ ఉందనుకోండి. ఆ సీఎస్‌ఈలో ఈ ర్యాంక్ వరకు కట్ ఆఫ్ ఉంది అని చెప్పేసి ఒక డేటా రిలీజ్ చేస్తారనమాట. ఆ డేటాని తీసుకొని మెషిన్ లెర్నింగ్ మోడల్స్‌ని ట్రైన్ చేసి నేను ఈ వెబ్‌సైట్‌ని అయితే చేశాను అనమాట. సో దట్ కొంచెం యాక్యురేట్‌గా ఉంటది. ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే నేను ముందే చెప్తున్నాను. ఇది 2024 కట్ ఆఫ్ డేటాని యూజ్ చేసుకొని డిజైన్ చేసిన వెబ్‌సైట్ అనమాట. ఈ వెబ్‌సైట్‌లో ఎలా అంటే మీకు జస్ట్ ఒక ఐడియా అంటే ఏ కాలేజెస్ ఎంత వరకు ఉన్నాయి? ఏ రేంజ్ వరకు ఉన్నాయి అని చెప్పేసి. ఇంకొకటేంటంటే మీరు మెయిన్‌గా ఇఫ్ ఇన్ కేస్ మీకు ఒక 40,000 వచ్చాయనుకోండి. అరౌండ్ 30,000, 40,000, 50,000 ఈ రేంజ్‌లో కాలేజెస్ పెట్టుకుంటే బెస్ట్. ఇంకొకటేంటంటే మీకు కన్‌ఫ్యూజన్ లేకోకుండా ఒక క్లారిటీ కోసం ఈ వెబ్‌సైట్ చేశాననమాట. ఈ వెబ్‌సైట్‌లో ఇప్పుడు మనం ప్రాక్టికల్‌గా చూసుకున్నట్లయితే ఇఫ్ ఇన్ కేస్ నాదిక్కడ 42,500 నా ర్యాంక్ వచ్చిందనుకుందాం. కేటగిరీ సంథింగ్ బీసీబీ అని పెట్టామనుకో. మేలా, జెండర్ ఫీమేలా, మేలా. దాని కేటగిరీ బట్టి కూడా మనకు ర్యాంక్ కాలేజెస్ వేరీ అవుతుంటాయనమాట. తర్వాత మీకు ఏదైతే కాలేజెస్ కావాలో అంటే ప్రియారిటీస్ అవి ఉంటాయో కాలేజ్ టైప్ అది. తర్వాత కొంతమందికి ఈ డిస్ట్రిక్ట్‌లోనే కావాలనుకుంటారు. ఇఫ్ ఇన్ కేస్ నేను ఇప్పుడు అనంతపురం పెడతాను. తర్వాత ఇప్పుడు కోర్సెస్‌లో కూడా మీరు ఫీల్డర్స్ పెట్టుకోవచ్చు. దాంట్లో వచ్చేసి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్. కంప్యూటర్ సైన్స్ వేరే ఉంటది. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ వేరే ఉంటది. ఇది ఒకసారి చూసుకోండి. తర్వాత మీ ఫీజెస్ చూసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ ప్రీవియస్‌లో ఏమన్నా ఇష్యూస్ జరిగినట్టు ఫీజెస్ అట్లా అనమాట. సో, తర్వాత అది కొట్టిన తర్వాత ప్రిడిక్ట్ అని కొట్టారంటే ఇక్కడ చూసుకున్నట్లయితే మీ ర్యాంక్స్ సంథింగ్ ఇది. తర్వాత ఎన్ని స్టూడెంట్స్ అంటే
మీకంటే ముందు ఎంతమందున్నారు? 42,499 మెంబర్స్ ఉన్నారు. తర్వాత దాంట్లో బెస్ట్ మ్యాచెస్ అంటే మీ ర్యాంక్‌కి తగ్గట్టు బెస్ట్ కాలేజెస్ ఏవున్నాయి. అంటే అరౌండ్ 42,000 దగ్గరే ఏ కాలేజెస్ ఉన్నాయని చెప్పేసి. హై ఛాన్సెస్ ఎక్కడ మీకు ఛాన్సెస్ ఉండబోతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే నేను అనంతపూర్ పెట్టాను కాబట్టి, అనంతపూర్‌లో కంప్యూటర్ సైన్స్ బ్రాంచెస్ ఉంటాయో ఆ కాలేజెస్‌ని ఇక్కడ చూస్తది. ఇక్కడ చూసుకున్నట్లయితే అనంతలక్ష్మి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అని చెప్పేసి ఉంది. మన ర్యాంక్ వచ్చేసి 42,500 ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ర్యాంక్ గ్యాప్ అంటే మీకంటే ఎక్కువ ర్యాంక్ ఉన్నది ఇక్కడుంది. అంటే మీకిక్కడ కనిపిస్తది. అంటే ఎంత ర్యాంక్ గ్యాప్ ఉంది, ఎంత క్రూజింగ్ ర్యాంక్ ఆ కాలేజ్‌లో అని చెప్పేసి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకా బెస్ట్ అయితే ఇప్పుడు మీరు పైకి ఇలా వెళ్ళారంటే అన్ని లాక్స్‌లో ఉన్నాయి. మీ ర్యాంక్ తగ్గట్టు చూసుకున్నట్లయితే అయి చూసుకున్నట్లయితే 74,000 ఉంది. ఎలా అంటే ఈ అనంతపూర్‌లోను మీకున్న ర్యాంకు కంటే ఎక్కువ క్లోజింగ్ ర్యాంక్ ఉన్నట్టుగా అయితే ఉంటాయన్నమాట. ఇఫ్ ఇన్ కేస్ నేను అనంతపూర్ అని కాకోకుండా ఆల్ డిస్ట్రిక్ట్స్ పెడతా. ఆల్ డిస్ట్రిక్ట్స్ పెట్టేసి ప్రిడిక్స్ కాలేజ్ అని కొట్టేసా. ఇక్కడ చూసుకున్నట్లయితే బెస్ట్ ఫిట్ చూసుకున్నట్లయితే సంథింగ్ ఆదిత్య ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కాలేజ్ సంథింగ్ ఇలా వచ్చింది. ఈడ చూసుకున్నట్లయితే బెస్ట్ ఫిట్ దగ్గర మీరు చూసుకున్నట్లయితే 51,000 మనం ఎంత కొట్టాము? 42,500 అని చెప్పేసి ర్యాంక్ కొట్టాం. అక్కడ చూసుకున్నట్లయితే 51,000 ఆ ర్యాంక్ క్లోజింగ్ ఉంది. అంటే మీకెలా అంటే చాలా బెస్ట్ ఫిట్. అంటే మీకు మీ వచ్చిన ర్యాంక్‌కి వాలిడ్ కాలేజెస్ అన్నీ ఇలా వస్తాయన్నమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే శేషాద్రిరావు అంట, ఆదిత్య కాలేజ్ అంట, విజ్ఞాన్ స్లారా యూనివర్సిటీ అంట. ఇక్కడ చూసుకున్నట్లయితే 40,000, 43,000 ఎగ్జాక్ట్‌గా ఉందన్నమాట. సో, దెన్ మనం పెట్టుకున్నామంటే ఏదైతే మనకు 42,000 వచ్చిందో, ఆ 42,000 అనేది వర్తే అనమాట దీంట్లో జాయిన్ అవ్వడం వల్ల. ఇంకొకటేంటంటే బెస్ట్ థింగ్ నేను చెప్పాలేంటంటే, నార్మల్‌గా జేఎన్‌టీయూస్‌కైతే మనం కోర్స్ ఫీజ్ వచ్చేసి తక్కువుంటది. ఇంకొకటేంటంటే కోర్స్ ఫీజ్ ఎక్కువున్న కాలేజెస్ అది గాక మనకి ర్యాంక్ మంచి అంటే దగ్గరలో ఉన్న ర్యాంక్ ఉన్న కాలేజెస్‌ని చూసుకోవాలి. ఎందుకు నేను ఎక్కువ ఫీజున్న కాలేజెస్ చూసుకోమంటున్నానంటే, ఇప్పుడు ఒక గవర్నమెంట్ అనేది మీకు అంటే మీ సీటొచ్చిన తర్వాత ఆ కాలేజెస్‌కి ఇంత మనీ పే చేస్తున్నాయంటే ప్రతి ఒక్క రూపీను వాలిడే ఉంటాయి వాళ్ళ దగ్గర. ఇఫ్ ఇన్ కేస్ మా కాలేజ్ చూసుకున్నట్లయితే 50,000 ఇఫ్ ఇన్ కేస్ ఇంకో కాలేజ్ చూసుకున్నట్లయితే 70,000 ఇక్కడ చూసినట్లయితే 70,000 కొన్ని 1,00,000 ఉన్నది కూడా ఉంటది. ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళు ఇస్తున్నారంటే చాలా థింగ్స్ వెరిఫై చేసి ఇస్తా ఉంటారు. ఇన్ కేస్ 1,00,000 ఇస్తున్నారంటే ఆ కాలేజ్ ఖచ్చితంగా వర్తీ అని చెప్పేసి నేను అనుకుంటా. ఓకే. మీరు ఇలా యూజ్ చేయొచ్చనమాట. మీరు దీనిలో ఏ ఓటీపీస్ అవసరం లేదు. ఏం అవసరం లేదు. జస్ట్ మీరు ఓపెన్ చేయడం, దానిలో మీ ర్యాంక్ వేయడం, కేటగిరీ, జెండరు, కాలేజ్ టైపు ఇలా పెట్టేసి మీరు ప్రిడిక్ట్ చేయొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీరన్నీ చూసుకోండి. ఇదంతా చూసుకున్న తర్వాత ఇంకొకటి వన్ థింగ్ ఏంటంటే ఈ కాలేజెస్ కరెక్టా అంటే కరెక్ట్ కాదు. అరౌండ్ నేను చెప్తాను. అంటే మీకు క్లారిటీ కోసం ఏ కాలేజెస్ ఏ రేంజ్ నుంచి ఏ రేంజ్ వరకు ఉన్నాయి అని చెప్పేసి. మీరు ఇంకొకటేంటంటే టెస్ట్ చేయాలనుకుంటే ఇఫ్ ఇన్ కేస్ మీకు 1,00,000 దగ్గర ఈడ పెట్టుకున్నారంటే మీకు ఎన్ని కాలేజెస్ వస్తాయో అన్ని కాలేజెస్ కూడా మీకు లిస్ట్ వస్తాయి. అంటే మీకు ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ తెలుస్తదనమాట. మల్టిపుల్ కొన్ని వందల కాలేజెస్ డేటాను చూస్తే ఎలా ఉంటది. ఫిల్టర్ చేసి కాలేజెస్‌ని చూస్తే ఎలా ఉంటది. చాలా బెటర్‌గా ఉంటది కాబట్టి మీరు దీంట్లో వచ్చి మీకు కావాల్సినవన్నీ ఫిల్టర్స్ ఇచ్చేసి చూసుకోండి. ఐ ఐ హోప్ ఈ వెబ్‌సైట్ మీకు యూజ్‌ఫుల్ అయితది అనుకుంటున్నా. ఎందుకంటే ఈ వెబ్‌సైట్‌ని చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నేను యూట్యూబ్‌లో ఈ డేటాను యూజ్ చేసుకొని మల్టిపుల్ వీడియోస్ చేయొచ్చు. ఎలా అంటే చాలా ఆంధ్రప్రదేశ్‌లో టాప్ కాలేజెస్ అని చెప్పేసి ఒక వీడియో చేయొచ్చు. ప్రతి డిస్ట్రిక్ట్ ఒక్కొక్క వీడియో చేయొచ్చు. ఆల్మోస్ట్ మన దగ్గర ఒక 13 పైగానే డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. నాకు 13 పైగానే వీడియోస్ వస్తాయి. బట్ కానీ ఈ వెబ్‌సైట్‌ని ఎందుకు చేశానంటే స్టూడెంట్ అనే ఇది ఈ ఫేజ్ ఎలాగంటే ది లైఫ్ టర్నింగ్ ఫేజ్ అనమాట. సో దట్ ఈ స్టెప్ అనేది చాలా కేర్‌ఫుల్‌గా తీసుకోవాలి. ఇంకొకటేంటంటే ఎవ్వరు చెప్పారని చెప్పేసి మీరు డెసిషన్ తీసుకోకండి. మీరు మీ ఓన్‌గా రిసర్చ్ చేయండి. చాట్‌జీపీటీ అని ఇలాంటి చాలా ఏఐస్ ఉన్నాయి. మీరు బ్రౌజర్‌లో అన్నీ చెక్ చేయండి. ఆ కాలేజ్ వెబ్‌సైట్స్ చూడండి. అలాగే చాలా ఉంటాయి. మల్టిపుల్ సోర్సెస్ ఉంటాయి. అవన్నీ చెక్ చేసి పేపర్, పెన్ తీసుకొని రాయండి. ఊరికే కౌన్సెలింగ్‌లో ఎట్లా పడితే అట్లా పెట్టారంటే మీరు గిల్టీ‌గా ఫీల్ అవ్వడం మాత్రం పక్కా. ఇది షూరిటీ. తర్వాత ఈ వీడియో అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి రిజల్ట్స్ వచ్చిన తర్వాత కౌన్సెలింగ్ ఎలా పెట్టుకోవాలి? మన ర్యాంక్ తగ్గట్టుగా ఎలా ఆర్డర్ వైస్ పెట్టుకోవాలి? దాని మీద కూడా ఒక వీడియో చేస్తాను. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అయినా లేదా ఈ వెబ్‌సైట్ మీకు హెల్ప్‌ఫుల్ అయినా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి, ఇంకా మంచి అంటే లైక్ చేసుకోండి. అలాగే ఏదైతే మీ ఫ్రెండ్స్ ఇంటర్ ఫ్రెండ్స్ ఉంటారో వాళ్ళకి షేర్ చేయండి. సో వాళ్ళకి కూడా యూజ్‌ఫుల్ అయితే వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఏంటి, ఎలా ఏంటి అని చెప్పేసి. సో దట్ ఇంతవరకు మీ వీడియో చూసినంత వరకు థాంక్ యూ. థాంక్ యూ ఫర్ ఆల్. వి విల్ మీట్ ఆన్ నెక్స్ట్ వీడియో. బై బై.